మా అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు, అమ్మగారు వాళ్ళ ఇల్లు 2 కూడా కాకినాడలోనే ఉంటాయి. ఎప్పుడూ ఇంటికి వెళ్తాను, వస్తుంటాను. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చుకుంటానే ఉంటాను. ఈసారి సమ్మర్ స్పెషల్‌గా ఏమిచ్చారో చూడండి. అత్తయ్య చింతపండు శుభ్రం చేసేసి ఒక జిప్‌లో కవర్‌లో పెట్టేసి ఇచ్చారు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోమని. ఇంకా కారం ఆడించేసి అది కూడా ఒక కవర్‌లో పోసేసి ఇచ్చారు. ఇవి నేను డబ్బాల్లోకి మార్చుకోవాలనమాట. ఇంకా ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి కూడా పెట్టారు. అయితే నేను తీసుకొస్తున్నప్పుడు ఆయిల్ లీక్ అయిపోయింది. నేను టిష్యూతో శుభ్రం చేసేసి అవి కూడా నేను ఫ్రిడ్జ్‌లో ఒక మ్యాట్ ఏసుకొని అందులో పెట్టేశాను. అయితే ఆవకాయి, మాగాయి కొత్త కొత్త పచ్చళ్ళు కదండీ! చాలా బాగున్నాయి. టేస్ట్ మంచి స్మెల్ వస్తా. ఇంకా కందిపప్పు, పెసరపప్పు కూడా ఇచ్చారు. అంటే అవి ఎండలో పోసారు తెచ్చుకోవాలనమాట. ఇంకా ఇవి అమ్మ ఇచ్చారు. అమ్మ కూడా కారం ఆడించారు గానీ అత్తయ్య ఆల్రెడీ ఇచ్చారు కదా అని ఇంకా నేను తెచ్చుకోలేదు. సో ఎండుమిరపకాయలు తెచ్చుకున్నాను తాలింపుల్లోకి ఉంటాయని చెప్పి. ఇవి అండ్ అమ్మ పెసరొడియాలు, పిండొడియాలు పెట్టారు. అవి కూడా కొన్ని కొన్ని తెచ్చుకున్నాననమాట. మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్నీ ఒకేసారి ఎందుకని. పిల్లల కోసం అని చెప్పి కొంచెం నెయ్యి బాక్స్‌లో వేసిచ్చారు. ఇవి పిండొడియాలనమాట. మేము పిండొడియాలు, పెసరొడియాలు కర్రీ చాలా ఇష్టంగా తింటాము. ఇంకా ఈ పప్పు వీక్‌లో 2 టైమ్స్ ఎలాగో ఉంటూనే ఉంటది. అప్పుడు కూడా వేయించుకుంటాం కదా! అందుకననమాట. అండ్ సున్నుండలు కొన్ని మామూలు పిల్లలు తింటారని బాక్స్‌లో పెట్టిచ్చారు. నేను బాక్స్ మూత నొక్కేసరికి కొన్ని పైని విరిగిపోయినియి. అవి తినేసి అవి మాత్రం ఉంచామనమాట. అండ్ కొన్ని ములక్కాడ ముక్కలిచ్చారు కర్రీలో వేసుకోమని. ఇవన్నీ పక్కన పెడితే మా అత్తయ్య గారు, అమ్మగారు వాళ్ళు మాకు ఫైనాన్షియల్‌గాను, ఇంకా మోరల్‌గాను చాలా సపోర్ట్‌గా ఉంటారు. మేము ఈ విషయంలో చాలా హ్యాపీ.